అంటే ఇది మైనింగ్ కంప్లీట్ గా దళితుల భూముల్లో అక్కడ యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ వీడియోను కూడా ఈయన ట్యాగ్ చేసి మరి పోస్ట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఆయన పార్టీలో లేరు, లేకపోయినా ఆయన ప్రస్తావించిన అంశాన్ని అయితే మాత్రం పరిగణలో తీసుకోవాలి కదా. అంటే బేసిక్గా ఒకటి బొలిశెట్టి సత్యనారాయణ గారు, కొలికిపూడి శ్రీనివాసు వీళ్ళందరూ కొంచెం టెంపర్ బ్యాచ్. అంటే వీళ్ళు దోచుకుతంటాం అలవాటు చేత కానటువంటి వాళ్ళు, కాస్త ఇంతవరకు డిబేట్లలో వీటిలో నీతులు చెప్పినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అవినీతికి అలవాటు పడలేక కళ్ళెదురుగుండా అవినీతి జరుగుతుంటే ఆ అధికార కూటమిలో భాగస్వాములుగా ఉండి ఆ ముద్ర తమకి పడకూడదని నిజాయితీగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు. బొలిశెట్టి రాసింది పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసి పెట్టాడు. పవన్ కళ్యాణ్కి తెలియదు ఇదంతా. తెలుగులో జరుగుతుంది రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రాష్ట్రంలో మట్టి తవ్వకాలు. ఇంకెందుకు అప్పుడు తెలియకపోతే మనం అసలు రాజకీయాలు అనవసరం కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకుని ఇంతమంది కేడర్ పెట్టుకుని ఇసుక తవ్వుతున్నది పవన్ కళ్యాణ్కి తెలీదా? జగన్ టైంలో అయితే వెళ్ళి మరీ చూపెట్టారు కదా. అంతకుముందు చంద్రబాబుతో కోపం వచ్చినప్పుడు కూడా చూపెట్టారు కదా. ఎక్కడో ఎందుకు ఆ ఋషికొండ గురించి 200 సార్లు చెప్పారు కదా. మట్టి తవ్వుతున్నారు. తర్వాత కాంప్లెక్స్ కట్టాక ఎన్నేళ్ళు విష ప్రచారం చేశారు దాని మీద. ఇప్పుడు మరి 99 వేసులు భూములు ఇచ్చారు చూడండి. ఒకసారి కొండల మీద కడుతున్నారా, నేల మీద కడుతున్నారా?